హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. అందరికీ ముందుగా హ్యాపీ దివాళీ అండి. మీరు దివాళీని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి. మేమైతే చాలా సింపుల్గా చాలా బాగా చేసుకున్నామండి. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మా పిల్లలు పటాసులు పేలుస్తుంటే చాలా భయం అనమాట. పెద్ద పిల్లకైతే మరి ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు ఎలా కాలుస్తుందో చూడాలి. మరి మా పిల్లలు ఈ పటాసుల సౌండ్ని ఎలా మేనేజ్ చేశారు, మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఇక్కడ నుంచి చూసేయండి. మీరైతే ఫస్ట్ మేమైతే ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకోలేదన్నమాట. సడన్గా అలా కుదిరిపోయింది అంతే.
చూస్తుంటే మీకే అర్థమయ్యేది. మా పిల్లలు పటాసులు కాల్చడానికి అసలు రానే రాలేదు. మా చిన్నదైతే మాత్రం కొంచెం బెటర్, మా పెద్ద పిల్ల కంటే కొంచెం దీపావళి దగ్గరైనా కూర్చుంది. అంటే దీపాల దగ్గర నాకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంది. పండగ అంతా ఒక ఎత్తు అయితే ఇవి సర్దుకోవడం మరో ఎత్తు కదండి. ముందు రెడీ అయ్యేప్పుడు బాగా హ్యాపీగానే రెడీ అవుతాం, కానీ ఇవి సర్దేసరికి నా పని అయిపోతుంది. ఎందుకంటే మేము ముగ్గురం ఉన్నాం కదా, అవి తీసి ఈ తీసి అవి పెట్టి ఈ పెట్టేసరికి నా పని అయిపోతుంది. పండగ చేసుకున్నంతసేపు బాగానే ఉంటుంది. పండగ అయిపోయిన తర్వాత ఇల్లు వాళ్ళకని చూస్తే అప్పుడు మనకు నిజమైన పండగ వచ్చేస్తుంది. నాకైతే జ్వరం కూడా వస్తుంది ఒక్కోసారి ఇవన్నీ సర్దుకోలేక. అంతగా ఏమో అంత ఓవర్ యాక్షన్ చేయొద్దు అని అనుకోకండి. మా ఇంట్లో మీరు చూడలేదు కదా, నేను కొంచెమే చూపించాను. ఇంకా హాల్లో, బెడ్రూమ్లో, ఇంకో బెడ్రూమ్లో అంతా ఫుల్గా ఉందన్నమాట. మా ఇంట్లోనే కాదు, పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాగే ఉంటుంది. మా పిల్లలకి అయితే ఫస్ట్ భోజనం పెట్టేసి నేను ఇవన్నీ సర్దేసుకుంటున్నాను, లేదంటే ఆగమాగం చేసేస్తాను. ఎంత రెడీ అయినా సరే మళ్ళీ లాస్ట్లో మన డ్రెస్ లేక మనం వస్తే ఆ ఫీలింగ్, ఆ హ్యాపీనెస్ వేరు కదా. ఈసారి చెన్నైలో టపాసులు మాత్రం ఆగమాగంగా కాల్చారండి, ధూమ్ ధామ్గా చేశారు. నేను ఎప్పుడు చూడలేదన్నమాట, పెద్దగా ఎప్పుడు ఇక్కడ ఉండలేదు కాబట్టి. సింపుల్గా మా దీపావళి సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి అనమాట. మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? ఇంతకీ మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. టేక్ కేర్, బాయ్.